హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 7. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అల్లుడు గారు, మీ పెళ్ళైన తర్వాత కూడా మీ ఇంట్లో ఎలాంటి పూజలు జరిపించలేదు. అందుకని రేపు మీ ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి పూజ చేయించాలి అనుకున్నాను. కొత్తగా పెళ్ళైన వారు ఆ పూజ చేస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు అని చావు కబురు చల్లగా చెప్పారు దక్ష వాళ్ళ అమ్మగారు అరుణ. ఆ మాట వినగానే కొంచెం దూరంగా నిలబడి వాటర్ తాగుతున్న దక్ష పొలమారి నోట్లో నీళ్లు అన్నీ బయటికి వస్తాయి. ఆ మాటకి సీరియస్ గా దక్ష వైపు చూసి, ఇదంతా నీ ప్లానే కదా అని అడుగుతాడు. నాకేం తెలీదు అని తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది దక్ష. అల్లుడు గారు, పూజకు కావలసిన సామాగ్రి మొత్తం తెప్పించాం. మీ మావయ్య గారు స్వయంగా వెళ్లి మీ ఇంట్లో అందరిని పిలిచొస్తారు. జయ్యేం మాట్లాడకుండా ఉండడంతో ఏంటి బాబు అని అడుగుతుంది అరుణ. నేను ఫ్రెష్ అయి వస్తాను అత్తయ్య గారు అంటాడు జై. అయ్యో నామతి మండ, పొద్దుటి నుండి కష్టపడొస్తే తినటానికి కూడా ఏం పెట్టకుండా ఏదేదో మాట్లాడుతున్నాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి బాబు, నేను తినడానికి ఏదైనా చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతారు. దక్ష, అల్లుడు గారికి టవల్ ఇవ్వు అని కిచెన్లో నుంచి చెప్తారు. జై లేచి రూంలోకి వెళ్తాడు. దక్ష కూడా జై వెనకాలే భయపడుతూ వెళ్తుంది. దక్ష లోపలికి రాగానే ఫాస్ట్ గా డోర్ క్లోజ్ చేసి తన చేతిని గట్టిగా పట్టుకొని, నిజం చెప్పు, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? నాకు ఇష్టం లేని పని చేయించాలని కంకణం కట్టుకున్నావా? అసలు నీకెందుకింత పంతం అని గొంతు తగ్గించి సీరియస్ గా అడుగుతాడు జై. నిజం చెప్తున్నాను. నిజంగా ఈ పూజ గురించి నాకేం తెలీదు. ఇప్పుడు నీతో చెప్తున్నప్పుడు నేను కూడా విన్నాను. అంతకు మించి నిజంగా నాకు తెలీదు. ప్రామిస్. అయినా మన ఇంట్లో చూశాను కదా, నీకు ఇష్టం లేని పని ఇక్కడ మాత్రం ఎందుకు చేయమని చెప్తాను? నన్ను నమ్ము, నాకు తెలీదు. దక్ష నటించకు. నువ్వు చెప్తే వినను అని నీకు అర్థమైంది. అందుకే కావాలని మీ అమ్మ నాన్న చేత చెప్పి వస్తున్నావు కదా. అలా మాట్లాడకు జై. నీకు ఇష్టం లేని పని చేయించి నిన్ను బాధ పెడతానని ఎలా అనుకున్నా? ఈ విషయం నిజంగా నాకు తెలీదు. పూజ కావలసిన సామాన్లు తెప్పిస్తుంటే ఆ పూజ మీద అమ్మా నాన్న కూర్చుంటారు అనుకున్నాను. అంతేకాని మన చేత చేయిస్తారు అన్న ఆలోచన రాలేదు కూడా. నిజం చెప్తున్నాను, నాకు తెలీదు జై. సరే, నీకు తెలీదు, ఇప్పుడేం చేద్దాం? నేను మాత్రం పూజ మీద కూర్చోవడం కాదు కదా, అది జరిగేటప్పుడు ఈ చుట్టుపక్కల కూడా ఉండను. నీ అమ్మా నాన్నకి ఏం చెప్పుకుంటావో, ఎలా ఒప్పించుకుంటావో అది నీ ఇష్టం అని తనని విసురుగా పక్కకి నెట్టి వాష్రూమ్కి వెళ్తాడు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? అమ్మా నాన్న అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ పిలుస్తున్నారు. జైని చూస్తే కనీసం ఇక్కడ ఉండను అంటున్నాడు. స్వామి, గండ నుంచి నువ్వే నన్ను గట్టెక్కించు అని దైవ ప్రార్థన చేస్తుంది దక్ష. బాగా ఆలోచించుకొని ఏం చేస్తావో చేసుకో అని వాష్రూమ్ నుండి బయటకు వచ్చి టవల్ ఉండగా చుట్టి తన మీదకి విసిరి వెళ్ళిపోతాడు జై. అత్త అల్లుడు కలిసి ఏమనుకుంటున్నారు నాతో అనుకుంటూ బయటకు వస్తుంది. తను బయటకు వచ్చేసరికి దక్ష వాళ్ళ అమ్మగారు స్నాక్స్ పెడుతుంటే జై నవ్వుతూ ఆవిడతో కబుర్లు చెప్తుంటారు. ఇంకొంచెం తిను బాబు, ఇంకొంచెం తిను అని కొసరు కొసరు వడ్డిస్తుంది. అత్తయ్య గారు, మీరు ఈ రకంగా పెడితే నైట్ భోజనం చేసే పనిలేదు అంటాడు. అయ్యో, అలా అనకూడదు. నైట్ భోజనం చేయకుండా అస్సలు ఉండకూడదు అంటారు అరుణ గారు. అత్తయ్య గారు, మీరు ఇలా పెడుతుంటే నాకు అమ్మ గుర్తుకొస్తుంది అంటాడు. ఇక అరుణ గారు జై ఎమోషనల్ అవ్వడం చూసి, సరే బాబు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటారు. అమ్మ, తినడానికి ఏమున్నాయి అనుకుంటూ లోపలికి వస్తుంది శ్రేష్ఠ. వచ్చి రావడంతోనే కాలేజ్ బ్యాగ్ అక్కడ పడేసి ఫాస్ట్ గా ఫ్రెష్ అయి వచ్చి జై పక్కన తినడం మొదలు పెడుతుంది. హాయ్ బావా అంటుంది. శ్రేష్ఠ, నీకెన్నిసార్లు చెప్పాను బావ కాదు బావగారు అని పిలవాలి అని. చూడు బావా, అమ్మ ఎలా చెప్తుందో. నిన్ను బావా అని పిలవకూడదా? శ్రేష్ఠ, నువ్వు బావా అని పిలిస్తే పలుకుతాను, బావగారు అని పిలిస్తే అస్సలు నీతో మాట్లాడను. ఎందుకంటే ఇక నుంచి నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకరిని. గారు గారు అని చెప్పి నన్ను దూరం పెట్టకూడదు. హే, చూసావమ్మా, నేను బావా ఒకటే అంటూ ఇద్దరూ హైఫై ఇచ్చుకుంటారు. దక్ష, నువ్వు కూడా వచ్చి తినమ్మా అంటారు అరుణ. దక్ష కూడా వచ్చి శ్రేష్ఠ పక్కన కూర్చుంటుంది. జై మాత్రం అసలు తన వైపు కూడా చూడడు. శ్రేష్ఠతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, ఇంతకీ రేపు జరిపించే పోయే పూజ ఎందుకు చేస్తారు అని అడుగుతుంది దక్ష.
ఇంతకేం చేయబోతుందా అని తన వైపే చూస్తూ ఉంటాడు జై. మీ పిల్లలు, మీ కుటుంబం సంతోషంగా 10 కాలాల పాటు ఉండాలని పూజ చేస్తారు అని చెప్తారు అరుణ గారు. అంతేకాదు, కొత్తగా పెళ్లైన దంపతులు, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈ పూజని తప్పకుండా చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి మంచి జరగడానికి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అందుకని ఈ పూజ తప్పకుండా చేయాలి అంటారు అరుణ గారు. అమ్మా, అంటే రేపు ఈ పూజ మేం చేస్తే మా పిల్లలకి మంచి జరుగుతుంది అంతేనా? అవునమ్మా అంటారు. అయితే ఒక పని చేద్దాం. ఆ పూజని నువ్వు, నాన్నగారు కూర్చొని చేయండి. అప్పుడు మీ పిల్లలుగా నాకు, శ్రేష్ఠకి మంచి జరుగుతుంది. పైగా ఇలాంటి గొప్ప పూజని ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటే బావుంటుంది కదా! అందుకని ఇక్కడ మీ ఇద్దరి పూజ చేయండి. అదేం కాదమ్మా. నువ్వు, అల్లుడు గారు కూడా కూర్చొని చేయొచ్చు. అమ్మా, ఇంకా పుట్టని మా పిల్లల గురించి నువ్వంతా ఆలోచిస్తున్నావు. ఒక్కసారి నీ కూతుర్ల గురించి కూడా ఆలోచించు. మాకు కూడా మంచి జరగాలి కదా! అందుకే రేపు మీ ఇద్దరే కూర్చొని పూజ చేస్తే బావుంటుంది. మిగతా పనులేమైనా ఉంటే నేను చెల్లి కలిసి చేస్తాం. మీ ఇద్దరిని అలా చూడాలని ఆశపడుతున్నానమ్మా అంటుంది దక్ష. పైగా మీ అల్లుడు గారికి ఆఫీస్లో ఏదో అర్జెంట్ మీటింగ్ కూడా ఉందట. పూజ మీద కూర్చోడానికి కాదు కదా, ఇక్కడ ఉండడానికి కూడా టైం కుదరదు. అన్ని ఏర్పాట్లు చేశాక పూజ జరగకపోతే పాపం కదమ్మా. ఎలాగో ఆయన కుదరదు కాబట్టి హ్యాపీగా నువ్వు, డాడీ చేయండి అంటుంది దక్ష. అదేంటమ్మా, మీ ఇద్దరి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తే అలా మాట్లాడుతున్నావు అంటారు. అప్పుడే లోపలికొచ్చిన చంద్రశేఖర్. అదేం లేదు నాన్న. కూతుర్ల మంచి కోసం ఆ మాత్రం చేయరా అంటుంది. ఈ ప్రపంచంలో మాకు మీ ఇద్దరి కన్నా ఎవరు ఎక్కువ కాదు. మీకు మంచి జరగడమే కాదు, మీ ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. నీ కోరిక ప్రకారమే రేపు అమ్మ, నేను కలిసి పూజ చేస్తాం అంటారు చంద్రశేఖర్ గారు. అది కూడా అల్లుడి గారి కుదరదు అంటున్నావు కాబట్టి. అరుణ, ఈ సంచి లోపల పెట్టు అని ఒక బ్యాగ్ అరుణ గారికి చేతికిచ్చి అతని రూంలోకి వెళ్తాడు. నువ్వు మామూలు దానివి కాదే, ఎవరినైనా ఇలాగే ఒప్పిస్తావు అనుకుంటూ దక్ష వైపు చూస్తాడు. హ్యాపీగా అని అడుగుతుంది చిన్నగా. ఓకే అంటాడు జై. అమ్మయ్య, ఒక ప్రాబ్లం తీరిపోయింది అని రిలాక్స్ గా కూర్చుంటుంది దక్ష. ఏంటి శ్రేష్ఠ, మీ అక్క వైపు అలా చూస్తున్నావు అంటాడు జై. చూసావా బావా, పొద్దున్నుంచి మా నాన్న నాకు 100 సార్లు చెప్పాడు అక్కని, బావని కూర్చోపెట్టి పూజ చేస్తాము అని. మీరొచ్చాక మీ ఇద్దరికి ఒకేసారి చెప్పాలనుకుంటున్నారు. కానీ ఏమైందో ఏంటో తెలీదు, సడన్ గా వచ్చి 2 మాటలు మాట్లాడింది. అమ్మా, నాన్న సైలెంట్ అయిపోయారు. అదంతే బావా, దానికి ఏం కావాలన్నా సరే ఇలా మాటలతో మాయ చేసి మా నాన్నని బాగా అన్నింటికి ఒప్పించుకుంటూ ఉంటుంది. అక్క ఏదైనా అడిగితే నాన్న అస్సలు కాదు అనడు. తనేం చెప్తే అది చేస్తాడు. మీ అక్క అలా కన్విన్స్ చేస్తే మీ నాన్నేంటి, ఎవరైనా ఇలాగే చేస్తారు. మీ నాన్న దాకా ఎందుకు తల్లి, నన్ను కూడా మాటలతో మాయ చేసింది ఈ రాక్షసి అనుకుంటాడు మెల్లిగా. అయ్యో, బాధపడకు శ్రేష్ఠ. నీకేం కావాలని నన్ను అడుగు, నేను నీకు హెల్ప్ చేస్తాను. అయ్యో, నాకేమీ వద్దు బావా. కాలేజ్లో నార్త్ ఇండియా టూర్ పెట్టారు. తను కూడా మా నాన్న నన్ను పంపించను అన్నాడు. కానీ ఏం చెప్పిందో ఏమో నాకు తెలీదు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి నన్ను కూడా టూర్ వెళ్ళమని చెప్పాడు. మా డాడీ ఎప్పుడు మేము అడిగింది కాదు అనడు. నిన్న టూర్కి మాత్రం వద్దు అన్నాడు. అక్క ఒప్పించింది. మా మంచి అక్క అంటూ దక్షకి దగ్గరగా వెళ్లి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఆహా, ఇప్పటిదాకా మీ బావతో ఏదో చెప్తున్నావు కదా, మీ ఇద్దరు ఒకటే అన్నావు కదా, మరి నేనెందుకు మధ్యలో అంటూ బుంగమూతి పెట్టింది దక్ష. బావా, నీకు ఒక విషయం తెలుసా అంటుంది శ్రేష్ఠ. ఏంటిది చెప్పు. వద్దు వద్దు శ్రేష్ఠ, ప్లీజ్, ఇంకోసారి అలా చేయను, నువ్వు వెళ్ళవే. అక్క, ఫస్ట్ టైం నాకు దొరికావు. ఒక్క మాట చెప్తాను, బావకి ఇంకేమీ చెప్పను అంటుంది. మీ అక్క అంత భయపడుతుందేంటి, ఏం చేసిందో చెప్పు చెప్పు అని తొందర పెడతాడు జై. దక్ష ఫాస్ట్గా లేచి శ్రేష్ఠ నోటికి చెయ్యడ్డం పెట్టి తనని గట్టిగా లాక్కొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఏ దక్ష, ఎందుకు అలా చేస్తున్నావు? ఏం లేదు, మీరు 1 నిమిషం సైలెంట్ గా ఉండండి. దక్ష శ్రేష్ఠని తన రూంలోకి నెట్టి డోర్ క్లోజ్ చేస్తుంది. జై దగ్గరకు వచ్చి ఏం లేదు, మీరు వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకోండి అంటుంది. డోర్ లాక్ చేయకుండా ఉండడం బావా అనుకుంటూ వస్తుంది శ్రేష్ఠ. దక్ష, నువ్వు ఆగు అని శ్రేష్ఠ దగ్గరికి వెళ్లకుండా చేస్తాడు. కిచెన్ లో అత్తయ్య గారు ఒక్కరే వంట చేస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి తనకి హెల్ప్ చేయి. అవును దక్ష మేడం, వెళ్ళి కిచెన్ లో హెల్ప్ చేయండి, నేను బావ మాట్లాడుకోవాలి అంటుంది శ్రేష్ఠ. ప్లీజ్ చెప్పొద్దు,
దాన్ని పంపించండి బావా. దక్ష దక్ష అసలేం జరిగిందో చెప్పు. తను నిన్ను ఏమి అనకుండా నేను చూసుకుంటాను. ఒకరోజు ఏదో పనుందని పెన్ను పేపర్ ఇవ్వమంది. ఇచ్చాను బావా. ఆ పేపర్ మీద ఏం రాసిందో నాకు తెలీదు. చించి పక్కన పడేసింది. ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటూ నా రికార్డ్ మొత్తం చించి పడేసింది. తెల్లారి కాలేజీలో రికార్డ్ సబ్మిట్ చేయాలి బావా. ముందు రోజు ఇలా చేసింది. ఏంటి, నీ రికార్డ్ బుక్ చించిందా? ఎందుకు? ఏదో లెటర్ రాయాలంటే 2 అక్షరాలు రాయడం, ఆ పేపర్ చించి వేయడం, మళ్ళీ రాయడం, మళ్ళీ చించడం, కొంచెం రాయడం, మళ్ళీ చించడం, నా బుక్ మొత్తం నాశనం చేసింది. అప్పుడు గుర్తొస్తుంది జైకి దక్ష రాసిన లెటర్. అవునా అన్నట్టు దక్ష వైపు చూస్తాడు. అవును అన్నట్టు తల ఊపి ఈ పని తర్వాత చెప్తాను అని శ్రేష్ఠని బెదిరించి లోపలికి వెళ్ళిపోతుంది దక్ష. మరి నీకు కాలేజీలో పనిష్మెంట్ ఇవ్వలేదా? చాలా మంది రికార్డ్స్ ఇంకా పూర్తి చేయకపోవడంతో 2 రోజులు ఎక్స్ట్రా టైం ఇచ్చారు బావా. ఇక అక్కని కూర్చోబెట్టి రికార్డ్ మొత్తం చేయించాను. తనే కదా చించేసింది. అందుకని నేను కాలేజ్కి వెళ్లే టైంలో కూర్చొని మొత్తం పూర్తి చేసింది. కిచెన్లో వాళ్ళమ్మకి హెల్ప్ చేస్తున్న దక్ష వైపు చూసి నవ్వుకుంటాడు. అల్లుడు గారు, నేను మీ ఇంటి దగ్గరికి వెళ్ళి రేపు పూజకి రమ్మని అందరినీ పిలిచొస్తాను అంటాడు. చంద్రశేఖర్ గారు, మావయ్య గారు అసలొద్దు. మా అత్తయ్య ఇలాంటి వాటికి రావడం ఎప్పుడూ మానేసింది. ఇకపోతే తాతయ్య అక్కడి నుంచి ఇక్కడికి చాలా దూరం ట్రాఫిక్ లో ఆయన కష్టపడి వచ్చేసరికి సరిపోతుంది. తర్వాత ఇంకా జర్నీ చేసినందుకు ఇబ్బంది పడతాడు. ఇకపోతే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కలిసి కాలేజ్కి వెళ్తారు కదా. మీరు అంత దూరం వెళ్లి పిలిచినా ఉపయోగం లేదు. ఎవరూ రారు. అందరి తరపున నేనొచ్చాను. మీరు వెళ్లి పిలవలేదు అని ఎవ్వరూ మీ గురించి తప్పుగా అనుకోరు. కాబట్టి అక్కడికి వెళ్ళకండి. ఏం పర్వాలేదు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అంటాడు. సరే బాబు, ఫోన్ చేస్తాను అని శ్రీనివాసరావు గారికి ఫోన్ చేస్తాడు. జై చెప్పిన మాటలే తను చెప్తాడు. ఇక చేసేది లేక ఊరుకుంటారు చంద్రశేఖర్ గారు. దక్ష వైపు చూస్తూ ఉంటాడు జై. జై పక్కనే కూర్చుంటారు చంద్రశేఖర్ గారు. కొంచెంసేపు మామ అల్లుళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. ఆయన కూడా కూతురు వైపు ప్రేమగా చూస్తూ, మీకు తెలుసా అల్లుడు గారు, అందరూ అబ్బాయి కావాలని కోరుకుంటారు. అంతదాకా ఎందుకు, మీ అత్తయ్య కూడా ముందు అబ్బాయి పుట్టాలని చాలా ముచ్చట పడింది. ఇంటికి వారసుడు ఉండాలని తెగ ఆరాటపడ్డారు మా అమ్మగారు. కానప్పుడు దక్ష పుట్టింది. దక్షని మొదటిసారిగా నా చేతిలోకి తీసుకున్నప్పుడు కలిగిన అనుభూతి నేనెప్పటికీ మర్చిపోలేను. ఒత్తైన జుట్టు, ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, చిన్ని చేతులు. ఆ చేతి వేళ్లతో నా మొహం మీద తడుతూ ఉంది. తన చిన్ని పాదాలతో నా గుండెల మీద తంతే అప్పుడు కలిగిన ఆనందం నాకెప్పుడూ కలగలేదు. నిన్న కాక మొన్ననే నేను కూతుర్నెత్తుకున్నాను అనిపించింది. అప్పుడే నా బంగారు తల్లికి పెళ్లి చేసి అత్తారింటికి కూడా పంపించాను. కాలం ఎంత తొందరగా పరిగెడుతుందో అని దక్ష గురించి ఆపకుండా చెప్తుంటే జయ్యి అలాగే వింటూ ఉంటాడు. ఆ తర్వాత శ్రేష్ఠ పుట్టింది. నిజం చెప్పాలంటే అది అమ్మ కూతురు. నేను దక్ష ఒకేలా ఆలోచిస్తాం, ఒకేలా బిహేవ్ చేస్తాం అని మీ అత్తయ్య గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా మంది మీకు మగపిల్లలు లేరని ఎగతాళి చేస్తారు. కానీ నాకెప్పుడు ఆ బాధ లేదు. నా కూతురు అని చూసుకొని ఇంకా గర్వపడతాను అంటారు. అవునా మావగారు, మీ ఇద్దరు ఒకేలా బిహేవ్ చేస్తారా? దక్షకు అసలు కోపం రాదు. తనకేమైనా కావాలనుకుంటే ఎదుటి వాళ్ళని చాలా బాగా కన్విన్స్ చేస్తుంది. శాంత స్వరూపురాలు అనుకో. కానీ శ్రేష్ఠ అలా కాదు. అరిచి గోల చేసి సాధించుకుంది. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం అల్లరి తగ్గింది. కానీ దక్ష అలా కాదు. ఎప్పుడు మొహం మీద చిరునవ్వు చెరగనివ్వదు అంటుంది. నిలకడగా ఉన్న నదిలా ఎప్పుడు అలాగే ప్రశాంతంగా. అప్పుడే జైకి గుర్తొస్తుంది. ఈ రోజు తనని కొట్టినప్పుడు ఏడ్చింది. నన్ను చూసి భయపడింది. కానీ నేను నైట్ ఇంటికి వచ్చాక అదే మనసులో పెట్టుకొని అలగలేదు. గొడవ చేయలేదు. కనీసం తనకి సారీ కూడా చెప్పలేదు. అదంతా గుర్తు చేసుకుంటూ దక్ష వైపు చూస్తూ ఉంటాడు జై. చంద్రశేఖర్ గారు ఏదో మాట్లాడబోయే జై వైపు చూస్తాడు. వాళ్ళిద్దరూ అలా గమనించి ఆయన శ్రేష్ఠని తీసుకుని పక్కకు వెళ్తారు. కొంతసేపటికి తర్వాత అరుణ గారు భోజనానికి పిలుస్తారు. నాన్న, మీ ఇద్దరు తిని పడుకోండి. ఆయనకి కొంచెం లేట్ అవుతుంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు పడుకోండి అంటుంది. అది కాదమ్మా, మొదటిసారి అల్లుడు గారు మా ఇంటికొస్తే మీరు తినకుండా మేం తిని పడుకుంటే ఏం బాగుంటుంది అంటారు అరుణ్ గారు. అత్తయ్య గారు, నాకు చాలా పనుంది. ఇందాక స్నాక్స్ కూడా హెవీగా పెట్టారు. మీరు రేపొద్దున ఏదో పూజ చేయాలన్నారు కదా, ఎర్లీగా తిని పడుకోండి.
మేము ముగ్గురం తర్వాత తింటాం అంటాడు జై. సరే పదరా, అల్లుడి గారికి ఎలాగో లేట్ అవుతుంది అన్నారు కదా అని వాళ్ళు తిని రూంలోకి వెళ్తారు. ఒక గంట తర్వాత జై, దక్ష, శ్రేష్ఠ ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు. అప్పుడు జై, శ్రేష్ఠ కలిసి దక్షని ఆట పట్టిస్తూ ఉంటారు. బావా నాకు నిద్రొస్తుంది బాయ్, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రేష్ఠ. మీరేంటి దాంతో కలిసి? మా మరదలు నేనొకటే, అందుకే నేను ఏడిపిస్తున్నాము అంటాడు జై. దక్ష అక్కడంతా సరిచేసి ఇద్దరూ కలిసి రూంలోకి వెళ్తారు. శ్రీవారు మీతో ఒక మాట చెప్పాలి, ఏంటో చెప్పు అంటాడు ఫోన్ చేస్తూ జై. అమ్మో, ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడితేనే కొట్టాడు. ఇప్పుడు అమ్మవాళ్ళు పూజ మీద కూర్చుంటే బట్టలు పెట్టాలి అంటే ఇంకేమంటాడో. జైకి కోపం తెప్పించకూడదు. ఆ కోపంలో తను ఏదైనా అంటే అమ్మ నాన్న ఇంకా ఎక్కువ బాధపడతారు. కానీ మొదటిసారిగా నేను పెళ్ళై ఇక్కడికి వచ్చాను. వాళ్ళకి ఏదైనా ఇస్తే బావుండు అనిపిస్తుంది. జైకి చెప్తే ఏమంటాడు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. దక్ష ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? అది ఏం లేదులే. ఏంటి ఏమైంది చెప్పు. ఇక ఏదో ఒకటి చెప్పకపోతే జై వదలడు. అది కాదు జై, నువ్వెలాగో పూజ చేయను అన్నావు కదా, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు దక్ష, నువ్వు కష్టపడి ఒప్పించావు. ఏదో ఒకటేలే అంటే నిన్ను ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్పను. ఏంటో చెప్పు దక్ష. కనీసం పూజ పూర్తయ్యేలోపు మీరింటికి వస్తే బాగుంటుంది. అంటే ఇంటల్లుడు కదా, మీరు లేకపోతే బాగుండదు. వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు. మీరు రాకపోతే అమ్మా నాన్న కూడా బాధపడతారు అని చెప్పలేక ఇంకేదో చెప్తుంది. గుడ్ నైట్ దక్ష అని అటు తిరిగి పడుకుంటాడు జై. ఇప్పుడు ఏం చేయాలి? పూజ మీద కూర్చోనంటే ఏదో ఒక రకంగా వాళ్ళని నచ్చ చెప్పాను. కనీసం తన చివర్లో అయినా రాకపోతే జైకి బాగానే ఉంటుంది. కానీ అమ్మ నన్ను చాలా బాధపడతారు. చివర్లో అయినా వస్తే బాగుండు అని అనుకుంటూ నిద్రపోతుంది దక్ష. ఇంట్లో పూజ ఉందని తెలుసు కాబట్టి జై ఫాస్ట్ గా రెడీ అయి వెళ్ళిపోతాడు. ఏదో పనుంది అన్నాడు కాబట్టి ఎవరు తనకు అడ్డు చెప్పరు. పంతులు గారు రావడానికి కూతురు ఇద్దరు ఆదర్వయంలో చంద్రశేఖర్ అరుణ గారు సత్యనారాయణ స్వామి పూజని పూర్తి చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇప్పటికే జై ఇంకా ఇంటికి రాలేదు అని అమ్మా నాన్న చాలాసార్లు అడుగుతారు. మీటింగ్ లో ఉన్నారని నవ్వి ఊరుకుంది. తన రూంలోకి వెళ్లి జైకి ఫోన్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్లీజ్, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా, ఒక 10 నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్ళు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. పూజ కూడా పూర్తయింది. మీరు రాకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ఒకసారి రావా అని మెసేజ్ కూడా పెడుతుంది. మూర్తికి కూడా ఫోన్ చేస్తుంది. తన ఫోన్ కలవదు. వాష్రూమ్ కి వెళ్లి తను ఏడ్చినట్టుగా తెలియకుండా ఉండడానికి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తుంది. బయటకు వచ్చిన దక్ష అక్కడ జరిగేదంతా ఆశ్చర్యంగా రెప్పవేయకుండా చూస్తుంది. మరేం జరిగింది? దక్ష ఎందుకంత షాక్ అయింది? జై వచ్చాడా? చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో ఏం జరుగుతుందో. మరి జైకి పూజ అయితే ఇష్టం లేదు, మరి జై ఎలా వస్తాడు చూద్దాం. మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.